తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. స్వామివారికి వేల కోట్లు విలువ చేసే బంగారు వజ్రాభరణాలే కాదు, అలంకరించి సువాసనలు వెదజల్లే పుష్పాలకు కూడా ఎంతో విలువ. స్వామివారికి అలంకరించే పూలమాలల్లో ప్రత్యేకంగా నామాలు ఉంటాయి. బ్రహ్మాండ నాయకుడికి అలంకరించే పూలమాలలు ఎలా అల్లిక చేస్తారు, ఎన్ని టన్నుల పువ్వులు ఉపయోగిస్తారు, స్వామివారికి అలంకరించే రకరకాల పువ్వులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? శ్రీవారి పుష్పాలంకరణపై స్పెషల్ స్టోరీ. తిరుమల వెంకన్న కోటి మన్మథ సదృశ్యుడు. అలాంటి స్వామిని అలంకరించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిలకించే స్వామివారిని ఎంతో అందంగా అలంకరించాలి. ప్రతిరోజు ఏకాంత సేవ తరువాత స్వామివారిని అలంకరిస్తారు. ఆభరణాల కన్నా స్వామివారి అందాన్ని మనకు ఎక్కువగా చూపించేది పుష్పాలే. అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని రకాల పుష్పమాలలు ధరిస్తారో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఎందుకంటే స్వామివారిని చూడడానికి ఉండేదే చాలా తక్కువ సమయం. అలాంటిది ఆయన ఎన్ని పూలదండలు వేసుకున్నారో చెప్పడం ఇంకా కష్టమైన పని. శ్రీవారికి ఎన్ని పూలదండలు అలంకరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. శిఖామణి శ్రీవారి కిరీటం మీద నుంచి భుజాల మీద వరకు అలంకరించే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు ఉంటుంది. శాలిగ్రామాలు శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న శాలిగ్రామాల మాలలకు ఆనుకుని వేలాడదీస్తూ అలంకరించే పొడవైన పూలమాలలు. ఇవి 2 మాలలు, ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటుంది. కంఠసరి మెడలో 2 పొరలుగా భుజాల మీదకి అలంకరించే దండ ఒకటి ఉంటుంది. ఈ దండ 3.5 మూరలు ఉంటుంది. వక్షస్థల లక్ష్మి స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు 2 దండలు వేస్తారు. ఒక్కొక్కటి 1.5 మూర ఉంటుంది. శంఖు చక్రం శంఖు చక్రాలకు 2 దండలు వేస్తారు. ఒక్కొక్కటి 1 మూర ఉంటుంది. కఠారి సరం స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ 2 మూరలు ఉంటుంది. తావళములు 2 మోచేతుల కింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా, మోకాళ్ల నుండి పాదాల వరకు వేలాడదీసే 3 దండలు ఉంటాయి. ఒకటి 3 మూరలు, రెండవది 3.5 మూరలు, మూడోది 4 మూరలు ఉంటుంది. తిరువడి దండలు శ్రీవారి పాదాలపై చుట్టూ అలంకరించే 2 దండలు ఉంటాయి. ఒక్కొక్కటి 1 మూర ఉంటుంది. ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి పైన తెలిపిన మాలలతో స్వామివారిని నిలువెల్లా విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు. 35 సంవత్సరాలుగా ఈ దండలు ఇక్కడే పార్కులో ఒక 5 ఏళ్ళు చేసినాను తోటలో. మళ్ళీ తర్వాత 30 ఏళ్ళుగా ఇక్కడే ఇది అంటున్నాను. మనం కట్టే పూల్లో శాలిగ్రామం అనేది సైడ్లో నుంచి ఇట్లా చెప్పచ్చు చేత్త శాలిగ్రామం అనేది సైడ్లో వస్తుంది. కిరీటం పై నుంచి వచ్చేది చిక్కామని అంటారు. మళ్ళా శ్రీదేవి భూదేవి శంకు చక్రం కంఠం 5 బిట్లే నైట్కి. మార్నింగ్కి 5 బిట్లు, అవి 10 బిట్లు డైలీ వేస్తాం. అది తర్వాత పాదాల కాడి నుంచి 16 అడుగులు, మళ్ళా ఇది కాడి నడుం కాడి నుంచి 8 అడుగులు, మళ్ళా కంఠం కాడి నుంచి ఒక 3 అడుగులతో కింద నుంచి పాదాలకు అలంకారం చేయబడుతుంది. ఇదే కాకుండా శ్రీవారి ఆనంద నిలయంలోని వివిధ ఉత్సవమూర్తులను కూడా పలు రకాల పూలమాలలతో అలంకరిస్తారు. భోగ శ్రీనివాసమూర్తికి 1 దండ, కొలువు శ్రీనివాసమూర్తికి 1 దండ, శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామికి 3 దండలు, శ్రీదేవి భూదేవి సహిత ఉగ్ర శ్రీనివాసమూర్తికి 3 దండలు, శ్రీ సీతారామ లక్ష్మణులకు 3 దండలు, శ్రీ రుక్మిణి శ్రీకృష్ణులకు 2 దండలు, చక్ర తాళ్వారుకు 1 దండ, అనంత గరుడ విశ్వక్సేనులకు 3 దండలు, సుగ్రీవ అంగద హనుమంతులకు 3 దండలు, బంగారు వాకిలి ద్వారా పాలకులకు 2 దండలు, గరుడాళ్వారుకు 1 దండ, వరద రాజస్వామికి 1 దండ, వకుళమాతకు 1 దండ. అంతేకాకుండా శ్రీ స్వామివారి నిత్య కళ్యాణోత్సవం, వసంతోత్సవం, ఊరేగింపులు, ఉత్సవాలకు గాను ప్రత్యేకంగా పూలమాలలు కూడా ఈ పూల అరలలో కూర్చబడతాయి. అలాగే స్వామివారిని అలంకరించే మాలలకు గాను తిరుమల క్షేత్రంలో తులసి, చామంతులు, గన్నేరులు, సన్నజాజులు, మల్లెలు, మొగిలి, కమలం, కలువ, రోజాలు, గులాబీలు, సంపెంగలు, సుగంధాలు, మామిడాకులు, తమలపాకులు, పచ్చి పసుపు చెట్లు, కనకాంబరం, మరువం, మాచీపత్రం, దవనం, బిలువం ఇలా సుగంధ పరిమళాలను వెదజల్లే ఎన్నో పుష్ప జాతులను, పత్రాలను శ్రీవారి పుష్ప కైంకర్యాలలో వినియోగిస్తారు.
ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటల స్వామివారికి జరిగే తోమాల సేవకుగాను ఈ పుష్ప అర నుంచి సిద్ధం చేయబడిన పూలమాలలను అయ్యంగారులు తలపై పెట్టుకుని బాజా భజంత్రీలతో ఛత్రచామర మర్యాదలతో వేద మంత్రోచ్చారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పించడం జరుగుతుంది. తిరుమల శ్రీవారికి నిత్యం 2 పూటలు పూలమాలలను మార్చుతారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు పూలమాలలు అల్లుతుంటారు. ఉద్యానవన శాఖలో పనిచేసేవారు కొన్ని దశాబ్దాలుగా ఈ మాలలు అల్లుతున్నారు. ఇక ప్రత్యేక పర్వదినాలలో అయితే గర్భాలయం నుండి శ్రీవారి ఆలయం వరకు పూర్తిగా రకరకాల పుష్పాలతో అలంకరించి భూలోక వైకుంఠంలా శ్రీవారి ఆలయాన్ని తీర్చిదిద్దుతారు. రోజుకు 500 కేజీల పూలు స్వామివారి అలంకరణకు ఉపయోగిస్తారు. ఇందులో 20% పుష్పాలు టీటీడీ సమకూర్చుతుంది. తక్కినవన్నీ దాతలు విరాళంగా అందిస్తారు. పర్వదినాలలో విదేశాల నుండి అరుదైన పుష్పాలను కూడా రప్పిస్తుంటారు. బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, ఉగాది లాంటి పర్వదినాలలో దాదాపు 10 టన్నుల పుష్పాలతో ఆలయాన్ని కలియుగ వైకుంఠంగా తీర్చిదిద్దుతారు. ప్రతినిత్యము స్వామివారికి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు జరిగే అన్ని ముఖ్యమైన ఉత్సవాలకు టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మాలలు ఏర్పాటు చేస్తాము. ఇవన్నీ కూడా సుమారు ప్రతినిత్యము 2 తోమాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం పూట, సాయంత్రం పూట, అలాగే మధ్యాహ్నము కళ్యాణోత్సవం జరుగుతుంది, డోలోత్సవం జరుగుతుంది, సాయంత్రం సహస్ర దీపాలంకరణ. ఇలాగ ప్రతినిత్యం స్వామివారికి సుమారు 300 కేజీల వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో మాలలు ఏర్పాటు చేస్తాము. వీటితో పాటు అదనంగా ఉత్సవాల టైంలో అదనంగా సుమారు 150 నుంచి 200 కేజీలు వివిధ రకాల పుష్పాలను కూడా స్వామివారి యొక్క వాహన మాలలకి వినియోగించడానికి ఏర్పాటు చేస్తాం. వీటితో పాటు మనకు ప్రతి నిత్యోత్సవం, వారోత్సవాలు, పక్షోత్సవాలు అలా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఈ 365 రోజులు సుమారు 465 ఉత్సవాలు స్వామివారికి జరుగుతాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి జరిగే ప్రతి సేవ ఓ ప్రత్యేక అనుభూతి. అలంకార ప్రియుడు అయిన ఆ శ్రీనివాసుడికి చేసే పూల అలంకరణ కనుల విందుగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు.